నమస్కారం, నేను కృష్ణ చైతన్య రాజమహేంద్రవరం నుంచి. మనం రాజమహేంద్రవరం వై జంక్షన్లో ఉన్నాం. వై జంక్షన్లో కలెక్టర్ గారి బంగ్లా ఇది గ్రాండ్ ట్రంక్ రోడ్ అని నూతనంగా కట్టారు. ఒక 2-3 ఏళ్ల క్రితం, 3 ఏళ్ల క్రితం అనుకోండి కట్టారు. ఇక్కడ మనం చూస్తే ఈ మధ్యనే క్లీన్ చేశారు. ఒక 10 రోజులు అవుతా ఉంది. ఇక్కడ అన్ని పచ్చటి మొక్కలు ఉండాలి. ఈ మొక్కలన్నింటినీ కూడా నీళ్లు పోయకుండా ఎండబెట్టేసి ఈరోజు ఆ ఎండిపోయిన మొక్కలన్నీ కూడా ఇప్పుడు లాక్కోపోయారు. ఇప్పుడు కొత్త చేస్తారు. నీళ్లు పోస్తే ప్రాణంతో ఉండే మొక్కల్ని చంపేసి ఆ ప్రజాధనం వృధా చేసి ఇప్పుడు మళ్ళీ సుందరీకరణ కోసం తీసుకొచ్చి నూతన మొక్కలు పెడతారు. అసలు కలెక్టర్ గారి కార్యాలయం ముందు ఉండే ఒక గార్డెన్, చిన్న టైప్ గార్డెన్ని, ఫౌంటైన్నే మెయింటైన్ చేయలేకపోతున్న మున్సిపల్ కార్పొరేషను ఇంకా నగరాన్ని ఏ విధంగా సుందరీకరణగా ఉంచుతుంది? ఇదిగోండి చూడండి, ఇటువైపు కలెక్టర్ గారి నివాస బంగ్లా, ఇది కొత్తగా క్యాంప్ ఆఫీస్ లాగా కట్టారు. ఆవిడ ఒరిజినల్ ఆఫీస్ బొమ్మూరులో ఉంది. అంటే ఆవిడ ఇంటి ముందు ఉండే ఒక సుందరీకరణాన్ని మెయింటైన్ చేయలేకపోతున్న మున్సిపల్ కార్పొరేషను ఇంకా నగరాన్ని ఏ విధంగా సుందరీకరణంగా ఉంచుతుందని ప్రజలు నమ్మాలి. దయచేసి ఆలోచించి ప్రజల ధనాన్ని మాత్రం దుర్వినియోగం చెయ్యొద్దు. మళ్ళీ ఇప్పుడు కొత్త మొక్కలు కొనడానికి డబ్బులు కావాలి. ప్రజల డబ్బులు అంటే లెక్కలేని తనమైపోయింది ప్రభుత్వ ఉద్యోగులకి. రాహుల్ మీనా గారు నమస్కారం సార్. మీరు ఐఏఎస్ ఆఫీసరు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్. రేపు మీరు కూడా ఇప్పుడు యంగ్ పర్సన్ కాబట్టి కొంతకాలం తర్వాత మీరు కూడా జిల్లా కలెక్టర్ అవుతారు, ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అవుతారు. సో అలాంటప్పుడు ఈ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్ గారి ముందే ఇటువంటి వ్యవస్థ ఉంటే ఇంకా ప్రజలకి ఏ విధంగా మున్సిపల్ కార్పొరేషన్ మీద నమ్మకం కుదురుతుంది? రేపు మీరు కూడా కలెక్టర్ అయిన తర్వాత మీ గృహం ముందే ఇలాంటి సేవలు అందించలేని స్థితిలో మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో దయచేసి ఆలోచించి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని సరైన గైడెన్స్లో నడిపించమని కోరుకుంటున్నాను.